శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 23, 24, 25 తేదీల్లో మీరు గుర్తు పెట్టుకోండి, ఏమాత్రం ఏమరపాటుగా ఉండద్దు. ఈ విషయంలో మాత్రం అతి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఈ రోజుల్లో ఈ ఒక్కరిని దూరం పెడితే గనక ఖచ్చితంగా మీ దశ దిశ మారిపోతుంది. మీ కష్టాల కొలిమి నుంచి బయటపడతారు, కోటీశ్వరులు అవుతారు. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి, నలుదిశల ధన ప్రవాహం మొదలు అవుతుంది. అయితే మీరు దూరం పెట్టాల్సిన ఆ వ్యక్తి ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు కూడా ఎదుర్కొని ముందుకు సాగిపోతూ వస్తున్నారు. కొన్నిసార్లు తమ యొక్క శత్రువుల వల్ల ఎంతగానో మానసికంగా, శారీరకంగా కష్టాలు అనుభవించారో వాటిని అన్నింటినీ తట్టుకొని ముందుకు సాగిపోయారు. చెయ్యని తప్పుకు నిందలు కూడా మోయాల్సి వచ్చింది, చెయ్యని తప్పుకు శిక్షలు అనుభవించాల్సి వచ్చింది. ఇది మీకు తెలుసు. మీ శత్రువులు ఎవరు, మిమ్మల్ని బాధ పెట్టేవారు ఎవరు అనేటటువంటి విషయాన్ని మీరు ఆల్రెడీ గ్రహించి ఉన్నారు. అయితే మీరు చెయ్యని తప్పుకు వారి కారణంగా, కేవలం వారి కారణంగానే బాధపడుతున్నారు, బాధలు అనుభవిస్తున్నారు అనే విషయం కూడా మీకు తెలుసును. అయితే అయినప్పటికీ కూడా వారిని ఎలా అంటే ఏ విధంగా వారిని అనాలో అనేటటువంటి విధి విధానం అనేది మీకు తెలియక చాలా బాధపడుతున్నారు. ఎదుటి వారిని ఏ విధంగా బాధ పెట్టాలో వీరికి తెలియదు. పరుష పదజాలాన్ని కూడా అస్సలు ఉపయోగించలేరు. అయితే అనవసరంగా ఇలాగే మీరు బాధలు అనుభవిస్తున్నారు. నా కష్టానికి వారే కారణం అని తెలిసి కూడా నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను, ఏమీ అనలేకపోతున్నాను, కాలం ఎప్పటికైనా సమాధానం చెప్తుంది అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క అవకాశం మీకు వచ్చింది. ఆ భగవంతుడు మీకు ఆ అవకాశాన్ని ఈ యొక్క సమయంలో మీకు ఇవ్వబోతున్నాడని చెప్పాలి. అందువల్ల మీకు ఏదైతే అవకాశం వస్తుందో, అంటే శత్రువులను నిలదీసే అవకాశం అనేది ఏదైతే వస్తుందో దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అప్పుడే మీ మనసు కుదుట పడుతుంది. అంటే చేయని తప్పుకు పడిన బాధ నుంచి విముక్తి అనేది లభిస్తుంది. మీరు జీవితంలో ముందుకి కూడా సాగిపోతారు. చెయ్యని తప్పుకు పడిన శిక్షలు, బాధలు అన్ని తొలగిపోయి మనసు కుదుట పడుతుంది. వచ్చిన అవకాశాన్ని ఈ రోజుల్లో ఉపయోగించుకోవడం మాత్రం మానుకోవద్దు. అలాగే మీరు ఖచ్చితంగా వారిని, అంటే వారికి బుద్ధి వచ్చేలాగా మళ్ళీ ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని ఆ విధంగా బాధ పెట్టకుండా ఉండడానికి ఆ భగవంతుడు మీకు అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీరు, అంటే వారు చేసిన పనికి వారు తప్పక సిగ్గుపడతారు. ఇక ఈ యొక్క వ్యక్తులను మీరు మీ జీవితం నుండి ఇప్పటికైనా సరే దూరంగా పెట్టాలి. ఎవరు ఎలా ఉండబోతున్నారు, అలానే మీకు ఏ వ్యక్తుల వల్ల కష్టం కలగబోతుంది అనేటటువంటి విషయాలు గ్రహించి అలాంటి వ్యక్తుల్ని దూరం పెడితే గనక ఆ వ్యక్తులను ఖచ్చితంగా మీ జీవితం నుంచి దూరంగా నెట్టివేయాలి. పొరపాటున కూడా అలాంటి వ్యక్తులకు మీ జీవితంలో చోటు అనేది కల్పించకుండా చూసుకోండి. అంతేకాదండి, ఈ రాశి వారి జాతకులకు సూర్య భగవానుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. సూర్య భగవానునికి అనునిత్యం అర్ఘ్యాన్ని సమర్పించండి. అలాగే ఈ రాశి వారి జాతకులు సూర్య భగవానుడికి మీరు ఏమిటంటే గనక ప్రతిరోజు కూడా పూజను చెయ్యడం మరచిపోవద్దు. ఈ రాశి జాతకులు అందరినీ ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటారు. కావున అందరూ వీరికి త్వరగా ఆకర్షితులు అవుతారు. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి మీ పైన ప్రేమ కురిపిస్తూ ఉంటారు. దీనివల్ల మీ బంధం ఈ సమయంలో చాలా బలపడుతుంది. పిల్లలు చదువులో మంచి పురోగతి సాధించబోతున్నారు. ఇది మీకు సంతోషాన్ని కలగచేస్తుంది.
సూర్యుడు ఈ సమయంలో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల మీకు ఉద్యోగాన్ని మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవితంలో ఆర్థిక కష్టం అనేది ఈ యొక్క సమయంలో ఊహించని విధంగా మలుపు తిరగబోతుంది. అంటే మీ కష్టాలు తొలగిపోబోతున్నాయి. ఆర్థిక జీవితంలో ఊహించని ఆర్థిక లాభాలు కూడా పొందుకోబోతున్నారు. ఈ రాశి వారు ఏమిటంటే గనక కష్టపెట్టిన వారికి గుణపాఠం చెప్పే అవకాశం ఈ రోజుల్లో వస్తుంది. వారిని క్షమించి మీ జీవితంలో అస్సలు ఉండనివ్వద్దు. ఇది చేస్తే మరల మీరే పొరపాటు చేసిన వారు అవుతారో, మీకు కష్టాలు మీరుగానే తెచ్చుకున్న వారు అవుతారో, అలాంటి వ్యక్తుల్ని మీకు మీరుగానే మీ జీవితంలో నుంచి కష్టాల రూపంలో బయటికి పంపించేసేయండి. కష్టాలు పోయి ఆనందంగా జీవించగలుగుతారు. అంతేకాదండి, మీరు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా మీకు వచ్చి పడుతుందని చెప్పొచ్చు. మీ జీవితం నచ్చిన విధంగా మారుతుంది. డబ్బుకు లోటు ఉండదు. అద్భుతవంతంగా జీవితం మారిపోతుందని చెప్పాలి. మీరు చేయవలసిన దేవతా ఆరాధన వచ్చి ప్రతి నిత్యం సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని సమర్పించండి. ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోతాయి. సూర్య భగవానుని పూజించాక తూర్పు వైపుకి తిరిగి దండం పెట్టుకుని నమస్కరించుకోవడం మేలు కలుగుతుంది. ఎక్కడికైనా వెళ్లాలంటే తూర్పు వైపు ప్రయాణం చేయండి. తూర్పు ప్రయాణాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లేటప్పుడు తూర్పు వైపు నుండి సూర్య భగవానుని నమస్కరించుకుని బయటికి వెళ్తే ఆ పనిలో కూడా తప్పక విజయాన్ని సాధిస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.